బీహార్ ఎన్నికల కోసం ఇటు బీజేపీ జేడీయూ అటేమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడీ ఈ రెండు కూటములు కూడా తీవ్రంగా ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఎవరికి వారే ఇప్పుడు మొత్తం మీద అయితే గెలుపు కోసం రెండు పార్టీలు కూడా తెగ ఆరాట పడుతున్నాయి, కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ అధికారిక యాత్ర అని ఒక యాత్ర చేపట్టాడు రాహుల్ గాంధీ. దానివల్ల చాలా మంచి పేరు వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో పార్టీలు చేసుకున్నారు. అయితే వాళ్ళు పార్టీలు చేసుకుని ఆనందంగా ఉన్న సమయంలో వారి ఆనందంలో ఆవిరి పోసేసాడు తేజస్వి యాదవ్. 243 స్థానాల్లో ఒక్క ఆర్జేడీ పోటీ చేస్తుంది, మేమే మొత్తం పోటీ చేస్తామని చెప్పడంతో రాహుల్ గాంధీకి ఒక పెద్ద జలక్లాగా అయిపోయింది. ఇదేంటిది ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మరి రాహుల్ గాంధీ సీఎం ఎవరు అని మీడియా అడిగినప్పుడు నా పేరు చెప్పకుండా వేరే వారు ఎవరి పేరు చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేసినందుకు ఈ తేజస్వి యాదవ్ ఈ విధంగా చెప్పాడు అనే ఒక ఇది వచ్చింది బయటికి సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ విడిపోతున్నటువంటి కూటమిని కలపడానికి బీహార్లోని పాట్నాలోని సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. దీనికి ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో ఉన్నటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అలాగే మిగతా కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ అయితే సెప్టెంబర్ 24వ తారీఖున నిర్ణయించారు. ఈ సెప్టెంబర్ 24వ తారీఖున కాంగ్రెస్ నేతలందరూ కలిసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ కాంగ్రెస్ నేతల్లోనూ ఆర్జేడీ నేతల్లో కూడా మంచి హుషారు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ నేతలే కాకుండా ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆర్జేడీ మరికొంతమంది అందరినీ కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశానికి ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎందుకు రమ్మంటున్నాడంటే, ఈ రెండు పార్టీలు విడిపోయాయి, సపరేట్ అయిపోయాయని ప్రజల్లోకి వెళ్ళిపోయింది తేజస్వి యాదవ్ ప్రకటనతో. దానివల్ల ఇప్పుడు దాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సమావేశం వల్ల కాంగ్రెస్ కి ఎంత ప్లస్ అవుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఆయన ఎన్ని చేసినా సరే బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి అయిపోతాయి ఆయన కష్టాలన్నీ కూడా.